భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వారావుపేటలో ఎమ్మెల్యే జారే ఆదినారాయణ స్వయం సహాయక సంఘాల మహిళలకు ఇందిరమ్మ చీరల పంపిణీ చేశారు. ఈ నెల 19న ఇందిరాగాంధీ జయంతి సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డి ఇందిరమ్మ చీరల పంపిణీ చేపట్టినట్లు ఎమ్మెల్యే చెప్పారు. నియోజకవర్గ వ్యాప్తంగా 46,000 మంది డ్వాక్రా మహిళలకు మొదటి విడతగా ఇందిరమ్మ చీరలు అందిస్తామన్నారు. రెండో విడతలో అర్హులైన మహిళలందరికీ ఇందిరమ్మ చీరల పంపిణీ జరుగుతుందని ఆదినారాయణ చెప్పారు. అన్ని రంగాల్లో మహిళలకు ప్రాధాన్యమిస్తూ కాంగ్రెస్ పాలన సాగుతోందని ఎమ్మెల్యే జారే ఆదినారాయణ చెప్పారు. వినాయపురం గ్రామంలో మండల వ్యాప్తంగా జరిగినటువంటి ఇందిరా మహిళా శక్తి అనే కార్యక్రమం ద్వారా ఈరోజు చీరలు ఇచ్చే కార్యక్రమానికి మరి ఈరోజు ప్రాథమికంగా ఈరోజు ముఖ్యమంత్రి గారు తీసుకున్న సాహస నిర్ణయానికి వారికి ప్రత్యేకంగా నియోజకవర్గ మహిళల తరఫున వారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. ఈరోజు నియోజకవర్గంలోని అన్ని సంక్షేమ పథకాలు ప్రజలకు చేరని ఆలోచనతో చేస్తున్న ప్రక్రియలో భాగంగా ఈరోజు కూడా డ్వాక్రా గ్రూప్ మహిళలందరూ కూడా సమాయత్తమై రూపాయలని పెంచే కార్యక్రమంలో భాగంగా చేస్తూ ఉన్నారు. వారికి కూడా నేను ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాను. అదేవిధంగా ఈరోజు ఏదైతే ఈ నెల 19వ తారీఖున ఇందిరాగాంధీ గారి యొక్క జయంతి సందర్భంగా మరి లాంఛనింగ్ ఏదైతే మరి ఇందిరమ్మ చీర అనే కార్యక్రమం నాంది పలికారో ముఖ్యమంత్రి గారికి మరొకసారి నా నియోజకవర్గ ప్రజల తరఫున అదేవిధంగా మహిళా ఆడపడుల తరఫున ప్రత్యేకంగా వారికి ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాను. మరి నియోజకవర్గ వ్యాప్తంగా 43,618 మంది మహిళా గ్రూప్ సభ్యులు ఉన్నారు. వారితో పాటుగా నియోజకవర్గంలో ఉన్నటువంటి అర్హులైన అందరికీ మహిళలందరికీ కూడా చీరలు ఇచ్చే కార్యక్రమం చేపడతామని చెప్పి